వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోవడానికి మరో కారణం ఏంటంటే ప్రయత్నం చేయకపోవటం. సింపుల్. అది కూడా బైబిల్లో ఉంది. అవునండి, బైబిల్లో ఉంది. కొన్నిసార్లు కొన్ని ప్రామిస్లను దేవుడు మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు. అవి మనం అందిపుచ్చుకోవాలి. అర్థమైందా? వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. వాళ్ళు ఐగుప్తులోనే కూర్చుంటే ఎట్ట పొందుతారు? ప్రయాణం సాగించాలి అక్కడి దాకా. అంతేకాదు ఆ స్థలంలో పోరాడాలి. ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రామిస్, నేను దీన్ని స్వతంత్రించుకుంటాను అని దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రయత్నం చేయాలి, పోరాడాలి, సాధించాలి. ఇది కూడా ఒక కీలకమైన విషయం అని మీలో చాలామందికి తెలియదు. కానీ నేను చెప్పేది నా మాట కాదు, దేవుని వాక్య సత్యం. 5 ఇంకా చెప్పను, అయిపోయింది. మీ సరుకు అంతవరకని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చెప్పమన్నా చెప్పను. ఏమండి? సాగిపో అంటాడు, మొదలుపెట్టు అంటాడు, చెయ్యి అంటాడు. ప్రయత్నం చేయకుండా కూర్చోకూడదు, చెయ్యాలి. దానికి రుజువు చెప్తా. యేసు ప్రభు అన్నాడు, అందరూ బాగేనండి, నిద్రపోయేవాళ్ళు కూడా లేచానండి. నాకు తెలిసి ఇక్కడ నా కనుచూపు మేరలో ఎవరు కళ్ళు మూయట్లా. ఇంకెక్కడన్నా దూరంలో ఎవరన్నా నిద్రపోతుంటే లెగుస్తారని చెబుతున్నాను నేను ఆ మాట. ఈ ఒక్క మాట వినండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుతున్నాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఎట్లా పోషిస్తున్నాడు? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనమేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు, దేవుడే మనల్ని పోషించుకుంటాడు అనిపిస్తుంది. ఆకాశ పక్షులను అంతే పోషిస్తున్నాడు కదా. అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, వాటికి గాదె లేదు దాచిపెట్టుకోవడానికి, కానీ వాటిని పోషిస్తున్నాడు కదా. అంటే కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, నేను కూడా ఆకాశ పక్షి కంటే శ్రేష్ఠుడిని, నిశ్చయంగా శ్రేష్టమైన దాన్ని, నన్ను కూడా దేవుడు అంతే పోషిస్తాడు. కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతారు చాలామంది. ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు నిజమే, కానీ దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడో నా ఆహారాన్ని పోయి వెతుక్కుంటాయి. అంతేగాని గూట్లో కూర్చొని గింజలై ప్రభా, గింజలై తండ్రి, తండ్రి నువ్వే చెప్పావుగా అయినాయనా అనవు. నోరు మూసుకొని పోయి వెతుకు, ఫలానా దగ్గర దాచిపెట్టే నీకు ఫుడ్ అంటాడు. అందుకే పొద్దున్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రం తండ్రి అని బయలుదేరుతాయి. ఏమన్నా తెలుసా? నా తండ్రి నాకు ఈ పూటకి, నాకు నా పిల్లలకి ఎక్కడ పెట్టాడో ఆహారం అని వెతుకుతాయి, ప్రయత్నిస్తాయి, ప్రయాసపడతాయి, పోరాడతాయి, సొంతం చేసుకొని సాయంత్రానికి కడుపు నింపుకొని. వెతికిన పక్షిగా, వెతకని పక్షిగా? పెద్దగా చెప్పండి. పోరాడిన పక్షిక, గూట్లో కూర్చున్న పక్షిక? గూట్లో కూర్చుంటే కడుపు మాటం ఖాయం, ప్రయత్నించి పోరాడితే కార్యం జరగటం ఖాయం. అస్సలు నేనేం ప్రయత్నం చేయనంటే కాదు, దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, కార్యం చేయమని నీ ముందుకు తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు ఒడిసి పట్టుకోవాలి విషయాన్ని. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలో చాలా సంఘాలు కట్టాలనుకున్నా, నేను కాదు కట్టేది యేసయ్య. ఆయన చేతిలో వాడబడాలనుకున్నా, సంఘాల నిర్మాణానికి నా ప్రభు చేతిలో వాడబడాలనుకున్నా. అనుకొని నేను ఇంట్లోనే కూర్చొని, గదిలో కూర్చొని, ప్రభువా, ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీ సంఘాలు ఏర్పడాలి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, కార్యం చేయి తండ్రి అని రోజు ఏడ్చి సీదేస్తున్నాను అనుకో. దేవుడు ఏమంటాడు? ప్రార్థన చేసావు బాగానే ఉందిరా, నువ్వు ముందు బయటికి పోరా అంటాడు. ఏమంటాడు? నువ్వు ముందు బయటికి పోరా, తిరుగురా, ఆవురు తిరుగురా,
నేను ఏ ఊరు తిరగను ప్రభా. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు అని పాడానా లేదా? పాడుతున్నానా లేదా? మర్చిపోయావా? నువ్వు పక్షుల్ని పోషిస్తున్నావు, పక్షుల కార్యాలు చేస్తావు, నాకు కూడా చెయ్యి. అరే అవి పోయి వెతుకుతీరా, నేను ఏడ దాచిపెట్టాను, నువ్వు కూడా పోరా, తిరుగురా, శత్రు గవిని స్వాధీనపరుచుకో, పోరాడు, యుద్ధం చేయి, ప్రకటించు, ప్రార్థించు. ఓయ్ నూనె పోయి గడ్డపార నాటు, నూనె పోయి పని మొదలుపెట్టు. నా సంఘమును నేను కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలవ నేరని సంఘములో నేను కట్టిస్తావా? నువ్వు నడిస్తే నేను చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను గూట్లో కూర్చుంటే అవుద్దా? నేనేం చేయాలి? వెళ్ళాలా? అలా తిరిగా, కొన్ని ప్రాంతాలు తిరిగా. ఈరోజు కూడా 2 ప్రాంతాల్లో వెళ్ళి స్థలాలు ప్రతిష్ఠ చేసి నూనె పోసి వచ్చా. ఇది 3వది. 2 కూటాలు అయిపోయినాయి, 3వ కూటం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇంట్లోనే కూర్చుంటే ఆ ఊళ్ళు అంతే ఉంటాయి. తిరగాలి, తిరుగుతా. నువ్వు కూడా ఇది గుర్తుపెట్టుకో, ప్రయత్నం చేయాలి, గట్టి జాబు కొట్టాలని దేవుడు అంటాడు. రిస్క్ చేయి, పోరాడు, స్టడీ చేయి. నేను నీ జ్ఞానం ఇస్తా, జ్ఞాపక శక్తిని ఇస్తా, గ్రహింపునిస్తా. నీ వంతు పోరాటం నువ్వు చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. వెళ్ళి రాయి, జయం పొందుతావు, నేను నీకు సహాయం చేస్తా. పో. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం. పిల్లలు క్లాస్కి వెళ్లకుండా క్లాస్ రూమ్లో కూర్చొని ఎగ్జామ్స్ రాయకుండా, ప్రవ్వా నువ్వు నమ్మదగిన దేవుడు, ఒక్క ఎగ్జామ్ కూడా నేను అటెండ్ కాను, మొత్తం క్వాలిఫై అవ్వాలి ప్రభా, ఫస్ట్ క్లాస్లో రావాలంటే ఏసునామములో అద్భుతం జరగాలని. ఏమంటాడు? పిచ్చి మొహందనా, వచ్చింది పోయి రాయిపో ముందు, కార్యం నేను చేస్తానంటాడు. పొర్రపాటును కూడా నేను రాయను ప్రభా, అస్సలు మాట్లాడే పని లేదు ప్రభా, మొత్తం క్వాలిఫై కావాలి, ఫస్ట్ క్లాస్ రావాలంటే. ఎగ్జామ్ పాస్ ఏమో కానీ ముందు మెంటల్ మాత్రలు మింగ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎట్లా కుదురుతుంది? నువ్వు వెళ్ళి నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి, నువ్వు అడుగు పెట్టాలి, నువ్వు చేయాలి తమ్ముడా. నీ ప్రయాసను కూడా చూస్తాడు. నీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావు, ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. సమాజాన్ని బాగు చేయడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. ఆత్మల్ని రక్షించడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. పరిచర్యను నిర్మించడానికి దేవునికి నువ్వు ఎంత సహకారిగా ఉన్నావో చూస్తాడు. అన్నీ పట్టించుకుంటాడు. ఆత్మీయ జీవితంలో నిలదొక్కటానికి నీ వంతు నువ్వు ఎంత కృషి చేస్తున్నావో చూస్తాడు. నీ వంతుగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎంత కీలకమైన విషయం ఇది, ఎంత ఇంపార్టెంట్ అండి ఇది. ఇశ్రాయేలుకి ఏం వాగ్దానం చేశాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు, పదండి నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేస్తున్నాను, ఇస్తాను పండి అన్నాడు. దాన్ని సాధించడానికి వాళ్ళు ఐగుప్తులో కూర్చుంటే ఆ దేశాన్ని తెచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పెట్టాడా? నో, అది అక్కడే ఉంది, మీరు పదండి అన్నాడు. యుద్ధ సన్నద్ధులై బయలుదేరారట వాళ్ళు. చివరికి దారి పొడుగుతా పోరాటాలు, పోరాడి చివరికి వాగ్దత్త దేశానికి పోతే అక్కడ ఉన్నారు మళ్ళీ గుంపు. వాళ్ళని తరిమి ఇది మాకు దేవుడిచ్చిన స్వాస్థ్యమని శత్రు గవిని స్వాధీనపరుచుకున్నారు. ఈరోజు కొంతమంది ఎట్ట తయారయ్యారంటే నంబర్ 1 సోమవారులా తయారయ్యారు. నువ్వు పోరా బయటికండి, నేను బాగుంటాడు. అదేంటంటే నువ్వు అద్భుతం చేయి ప్రభు అంటాడు. ఏమండి, ఆహారం తీసుకొచ్చి నీ ముందు పెడతాడు కానీ కలిపి నోట్లో పెడతాడా? ఏమండి, ఏలియా పండుకుంటే దేవుడు వచ్చి రొట్టెలను, దూత వచ్చి రొట్టెలను నీళ్లు పెట్టాడు. అలేనా నల్లే ఇదిగో రొట్టె అన్నోడు రొమ్మ అని నోట్లో పెట్టాడా? పెట్టడు, తినాలా. నువ్వు చెయ్యి ప్రయత్నం, నువ్వు కృషి చెయ్యి, దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు ముందుకే. నా తండ్రి నీకు సహకారుడై ఉండి శత్రు గవిని నీకు స్వాధీనపరిచి వారి మీద జయించేటట్టు నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు అడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఇక చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందలేదు, నేను ఇంకా బాప్తీసం పొందలేదు అన్నోడు చేతులు ఎత్తండి. నేను ఇంకా బాప్తీసం పొందలేదన్నా, ఎందుకు వచ్చిన గొడవ, పొందలేదన్నోడు చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి. నీకు నరకానికి వెళ్ళాలని ఉందా, పరలోకానికి వెళ్ళాలని ఉందా? పరలోకానికి వెళ్ళాలని ఉంది.
వెళ్ళాలనంటే దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నిత్య జీవానికి చేర్చడానికే నేను సిలువ మీద ప్రాణం పెట్టాను, నీకోసమే పెట్టాను, నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాను. నువ్వేం చేయొద్దు, పైసలు ఇవ్వద్దు, ఒంటికి చాకిరొద్దు, చిన్న ప్రయత్నం, నా నామమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మ పొందు. ఇది నువ్వు చేయాల్సిన పని. ఆ పని నువ్వు చేస్తే ఇక నీ పేరు జీవగ్రంథంలో రాసి నిన్ను నిత్య జీవానికి చేర్చే బాధ్యత నాది అంటాడు ఆయన. నాది, ఆ పని నాది. మారు మనసు పొంది రక్షణ పొందే పని నీది, బాప్తిస్మం పొందే పని నీది. బాప్తిస్మం పొందిన నిన్ను స్థిరపరిచి నిత్య జీవానికి చేరు పర్యంతం కాపాడుకునే బాధ్యత నాది, అక్కడికి చేర్చే బాధ్యత నాది అన్నాడు నాతో. ఓకే అని 1 మంత్లోనే 4 ఆదివారాలు వెళ్ళా చర్చికి. 5వ వారం క్యూలో నిలబడ్డా నేను కూడా పోయి, ఇయ్యండి బాబా నాకు బాప్తిస్మం అని. ఇంకా వాయిదాలు లేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు. ఇక వాళ్ళ సలహా తీసుకుందాం, వీళ్ళ సలహా తీసుకుందాం కాదు. నేను పాపినని నాకు అర్థమైంది. ఇప్పుడు ఒంటి మీద బురద అయిందన్న సంగతి అర్థమైతే కడుక్కోవటానికి వాయిదాలు ఎత్తామా? ఇప్పుడు కాదులే, కాస్త బాగా ఎండిన తర్వాత, ఇంకాస్త కంపులు వేసిన తర్వాత అనుకుంటామా? అనుకోంగా. అర్థం అయితే చాలు, చీకట్లో తిరుగుతాం, అర్థం కాదు, వెలుగులోకి వస్తాం, కనపడదు, అబ్బాయి ఏంది ఇది అని చెప్పి హడావుడి చేసి ముందు దాన్ని శుభ్రపరుచుకుంటాం. నీ మీద పాపం ఉంది, నీలో పాపం ఉందని నీకు తెలుసు, దాని ఫలితం నరకం అని కూడా నీకు తెలుసు, దాని నుంచి విడిపించడానికి యేసు ప్రాణం పెట్టాడని తెలుసు. తెలిసినప్పుడు కడిగేసుకోవాలి కదా, ఆలస్యం ఎందుకు? దానికోసం ఇతరుల సలహాలు ఎందుకు? దేవుడే ఇచ్చాడు మంచి సలహా, తీసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలు నువ్వు పొందుతావు. పరిశుద్ధాత్మను వరం అప్పుడు పొందుతావు అన్నాడు. ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడిద్ది అన్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రామిసులు తప్పిపోయేవాడు కాదు. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి ఆయన అసమర్థుడు, అంతకన్నా కాదు, ఆయన సమర్థుడు నెరవేర్చుటకు. ఎందుకు నెరవేరట్లేదు అంటే ఉన్నాయి మన లోపాలు. నేను రక్షించబడ్డా బ్రదర్స్, వినండి, నా ఫ్యామిలీకి కూడా అదే చెప్పా. నేను చెప్పినట్టు వినండి. చేతబడులు చేస్తే పోతాయి, మంత్రప్రయోగాలు చేస్తే పోతాయి. ఎవ్వడు ఏ ప్రయోగం మన మీద చేసినా చేసినోడే లెగుస్తాడు. నా మాట వినండి. ముందు ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తం ముందు రండి, బాప్తిస్మం పొందండి అని వాళ్ళకి పిలుపునిచ్చా. చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి వచ్చారు. నేను ముందు పొందాను, తర్వాత వాళ్ళు కూడా పొందారు, మేము మొత్తం పొందాం. నిజంగానే మా మీద ప్రయోగతంతో చేశారు. చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇక మమ్మల్ని యేసు రక్తంలో కడిగేశాడు కదా, ఇక ఏ మంత్రం పనిచేయదు. హల్లెలూయా. నీకు తెలుసా, మా మీద ఎవరైతే ప్రయోగం చేశారో, 2 కలిసి చేశారో, రియల్ ఇది, నేను అబద్ధం చెప్పట్లా, దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. 2 కలిసి చేశారు. వాళ్ళు మా మీద చేశారు, మమ్మల్ని దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. వాళ్ళిద్దరు లేచారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రాణాలతో కూడా లేరు, అయిపోయారు. మరేందనుకున్నా, యేసు ప్రభు నమ్మి బాప్తిసం పొందినోడు జోలికి రావటం అంత తేలిక కాదు, పోతారు. వాడు ఎంత సీనియర్ అయినా సరే, వాడు ఎలాంటి దాన్ని ప్రయోగించినా సరే అవుట్. ఎందుకో తెలుసా, నా ప్రభువే మనకి అగ్ని ప్రాకారమై ఉంటాడు. నేను చెప్తున్నా, ఆ పాప బంధకాల్లోంచి బయటపడి, ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి బయటపడి, రక్షింపబడి, ఆశీర్వదించబడి వర్ధిల్లాలన్న కోరిక మీ హృదయాల్లో ఉంటే, నిత్య జీవ పర్యంతం సిద్ధపడాలన్న ఆశ మీలో ఉంటే సిద్ధపడండి. నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి, నిత్య జీవానికి వారసులు కండి. నీ పని నువ్వు చేస్తే నా దేవుడి పని. అంతేగాని నేనేం చేయను అని కూర్చుంటే కష్టం. కాబట్టి ఇది మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను.